హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో ఆలు ఇంకా బొంబాయి రవ్వతో ఒక రెసిపీ చేద్దాము. ఇది స్నాక్ రెసిపీ అండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ బంగాళాదుంపను వాటర్లో ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద సైజ్ హోల్స్లో బంగాళాదుంపను తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా తురుముకోవాలి. మీకు కావాలంటే మీడియం సైజ్ హోల్స్లో కూడా తురుముకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ ఉల్లిపాయను బాగా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే 2 తరిగిన పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు చాట్ మసాలా, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడ సాల్ట్, తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ చాలా తక్కువ వేశాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, కాబట్టి కొద్దిగానే వేశాను. మీ కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి. చూడండి, అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు 1/2 కప్ బొంబాయి రవ్వ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం ప్రెస్ చేస్తున్నట్లు నలుపుకున్నట్లు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, బొంబాయి రవ్వ ఆలు మిశ్రమం అంతా బాగా కలిసింది కదా. దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కట్లెట్ కోసము మిశ్రమం రెడీ అయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని తీసుకొని 2 చేతులకు అప్లై చేసుకోవాలి. తర్వాత ఆలు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసి వీడియోలో చూపిస్తున్నట్లు లైట్గా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా. దీన్ని ప్రెస్ చేసుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆలు మిశ్రమాన్ని కట్లెట్ షేప్లో రౌండ్గా, మరీ పలుచగా మరీ మందంగా కాకుండా మీడియంగా రౌండ్గా తట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కట్లెట్ని, వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో కేర్ఫుల్గా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తుంది. అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే పైన త్వరగా కలర్ మారిపోయి బ్రౌన్ కలర్లోకి వస్తుంది, లోపల మాత్రం ఆలు అంతా కొంచెం పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఇంకా క్రిస్పీగా కూడా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా తినొచ్చు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కట్లెట్స్ 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసి టిష్యూస్పై వేసుకుందాము. ఈ విధంగా టిష్యూస్పై వేసుకోవడం వలన టిష్యూస్ ఎక్స్ట్రా ఆయిల్ని పీల్చేస్తాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, టీ టైం ఆలు కట్లెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని మీకు నచ్చితే టమాటో కెచప్తో తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఆలు సూజీ కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.